ಬಹುಶಃ ಇವತ್ತು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಕೂಡ ಇವತ್ತು ಅಂತ ಒಂದು ಕಲೆಯನ್ನ ಇವತ್ತು ಕಲಿತಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ದಕ್ಷಿಣ ಭಾರತದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ರಾಜಕೀಯ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ರಾಜಕಾರಣದಲ್ಲಿ ಇವತ್ತು ಕಲರಿಯನ್ನ ಕಲಿತಿರ್ತಕ್ಕಂಥ ಏಕೈಕ ರಾಜಕಾರಣಿ ಯಾರಾದ್ರೂ ಇದ್ರೆ ಅದು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರು ಅನ್ನುವಂತ ಮಾತನ್ನ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸ್ತೇನೆ. ಹಿಂದೆ ರಾಜರು ಮಹಾರಾಜರು ಮಲ್ಲ ಯುದ್ಧ, ರಥ ಯುದ್ಧ, ಗದ ಯುದ್ಧ, ಕತ್ತಿ ಯುದ್ಧ ಅಂತ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಇವೆಲ್ಲವನ್ನು ಮೀರಿಸುವಂತದ್ದು ಕಲರಿ ಎನ್ನುವಂತ ಒಂದು ಕಲೆ. ಅಂತ ಕಲರಿಯನ್ನ ಕಲ್ತಿರ್ತಕ್ಕಂಥ ಇವತ್ತು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ garu ನಿಜವಾಗ್ಲೂ ಕೂಡ ಇವತ್ತು ಯಾಕೆ ಆ ಕಲೆಯನ್ನ ಕಲ್ತಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಬಹುಶಃ ಇವತ್ತು ಆಧ್ಯಾತ್ಮಿಕವಾಗಿ, ಧಾರ್ಮಿಕವಾಗಿ ಇವತ್ತು ಸನಾತನ ಧರ್ಮಕ್ಕೆ ಹೆಚ್ಚು ಶಕ್ತಿಯನ್ನ ಕೊಡುವಂತದ್ದು, ಸನಾತನ ಧರ್ಮಕ್ಕೆ ಹೆಚ್ಚು ಸಹಕಾರಿಯಾಗುವಂತ ಈ ಒಂದು ಕಲೆ. ಹಾಗಾಗಿ ಅವ್ರಿಗೂ ಕೂಡ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೃತ್ಪೂರ್ವಕ ಅಭಿನಂದನೆಗಳನ್ನ ಸಲ್ಲಿಸಲಿಕ್ಕೆ ನಾನು ಬಯಸ್ತೇನೆ. ಬಹುಶಃ ಇವತ್ತು ಗೋಪಾಲ್ ಗೌಡರ ಒಂದು ಚಿಂತನೆ, ಅವರ ಹುಟ್ಟು ಹಬ್ಬಕ್ಕೆ 75ನೇ ಹುಟ್ಟು ಹಬ್ಬಕ್ಕೆ ಆ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಕೃಷ್ಣಾ ನದಿ ಇವತ್ತು ಪಾವಗಡದಲ್ಲಿ ಬಾಗೇಪಲ್ಲಿ ಇರಬಹುದು, ಇವತ್ತು ಶ್ರೀನಿವಾಸಪುರ ಇರ್ಬೋದು, ಮುಳುಬಾಗಿಲು ಇರ್ಬೋದು, KGF ಇರ್ಬೋದು, ಬಿ ಕೊತ್ಕೋಟ, ಮದನಪಲ್ಲಿ, ಈ ಭಾಗದಲ್ಲಿ ಆ ಕೃಷ್ಣಾ ನದಿ ನೀರು ಹರಿದಿದೆ. ಆ ನೀರನ್ನ ಇವತ್ತು ತರಬೇಕು ಅನ್ನುವಂತ ಒಂದು ಚಿಂತನೆ, ಆಲೋಚನೆ ಇವತ್ತು ಗೋಪಾಲ್ ಗೌಡರಿಗಾಗಿದೆ. ಇವತ್ತು ನಾನು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಂತ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರಿಗೆ ಇವತ್ತು ನಿಮ್ಮೆಲ್ಲರ ಪರವಾಗಿ ನಾನು ಅವರಲ್ಲಿ ವಿನಂತಿ ಮಾಡುವಂತದ್ದು ಏನಂದ್ರೆ, ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸರ್, మా దీంట్లో మా జిల్లాల్లో ఇప్పుడు తాగే నీళ్ళకి 1500 డెప్త్, ఇప్పుడు 2000 స్క్వేర్ ఫీట్ డెప్త్ లోపలికి పోతే కూడా ఇప్పుడు నీళ్లు సిగ్తా లేదు. ఆ చిక్కే నీళ్లు కూడా ఫ్లోరైడ్, హైడ్రోజన్, ಇವತ್ತು యురేనియం కూడా దాంట్లో కలుస్తా ఉంది. మా నీళ్లు జనాలు తాగేకి మంచి నీళ్లు కావాలా. మా సర్కారం, కర్ణాటక సర్కారంలో ఎత్తిన ಹೊಳೆ ಯೋಜನೆ 2014లో ప్రారంభం చేసిరే. ఈ పొద్దు ఉండే ముఖ్యమంత్రి ఆ పొద్దు కూడా ఉండ్రి సిద్ధరామయ్య వాళ్ళు చెప్పి 3 years లో ఇస్తాము అంట తాగే నీళ్లు. ఎత్తిన ಹೊಳೆ ప్రాజెక్టు 11 years అయింది. ఈ పొద్దు వరకు కూడా ఆ నీళ్లు మాకు రాలేదు. బహుశా 12,500 crores కే ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఈ పొద్దు 30 crores 30 కోట్లయింది, 30,000 కోట్లయింది. ఈ పొద్దు వరకు కూడా ఆడిని ఇంకా మాకు తాగే నీళ్లు రాలేదు సార్. దయచేసి మీ అభిమానుల పరంగా మా క్షేత్రం కోలార జిల్ಲೆ, చిಕ್ಕಬಳ್ಳಾಪುರ జిల్ಲೆ, బెంగళూరు గ్రామాంతర జిల్ಲೆ, ఈ 3 జిల్లాల్లో 60 లక్షల జనాలు ఉన్నారు. 60 లక్షల జనాలు పరంగా మీకు వినంతి చేస్తాను. కృష్ణా నది నీళ్లు కోలార జిల్లాకి, చిಕ್ಕಬಳ್ಳಾಪುರ జిల్లాకి, బెంగళూరు గ్రామాంతర జిల్లాకి మీరు ఇయ్యాల. మీ ముఖ్యమంత్రి గారితో, చంద్రబాబు వాళ్ళతో మీరు కూడా మాట్లాడండి. గోపాల్ గౌడ్ కూడా దానికి జలాగ్రహాన్ని ఆ సంఘటన ఉంది, దానికి అధ్యక్షులు చేస్తా ఉన్నారు. మేము కూడాను కుమారస్వామి వాళ్ళకి, దేవేగౌడ్ చెప్పి నరేంద్ర మోదీ వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తాము. మీ సహకారం ఉండాలా. మీరు మనసు చేస్తే 60 లక్షల జనాలు కూడా నీళ్లు తాగేకి నీళ్లు సిగ్తాయి సార్. దయచేసి మాకు ఆ నీళ్లు మాకు తెప్పియాలా సార్, వినంతి చేస్తాను సార్. అట్లాగే ఈ పొద్దు మన గోపాల్ గౌడ వాళ్ళు 75ನೇ అమృత మహోత్సవ చాలా అద్దూరిగా చేస్తా ఉంటే మాకు ఈ పొద్దు ఒక బాధ అవుతా ఉంది. ఈ పొద్దు ఆంధ్రాని ఇంకా ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక పెద్ద వ్యక్తి మన ఊరికి వచ్చినప్పుడు వాళ్ళకి మా చేతిలో టిఫిన్ చేస్తామంటే మాకు వ్యవస్థ చేసెక్కాలే. అంటే మేము గ్రాండ్ గా అంత వ్యవస్థ చేసుకొని ఉంటే మా పోలీసు వాళ్ళు ఏమో సెక్యూరిటీ ప్రాబ్లము, జేకే భవన్కి వస్తే తొందర అవుతుంది అని చెప్పి మీ గవర్నమెంట్ కి కూడా నువ్వు కరస్పాండెన్స్ చేసి మీకు ఇక్కడ వ్యాన్లకు పెట్టి చేసేట్లా అది ఒక బాధ అవుతా ఉంది. నిజంగానే మా పోలీసులకు చాలా రిక్వెస్ట్ చేస్తే అయితేను కాలేదు, అయితేను పర్వాలే, మీరు వచ్చిండారు, కార్యక్రమం బాగా అవుతా ఉంది. బాగానే మాకు ఈ వేదిక పైన మీరు ఒక భరోసా ఇయ్యాలా. 60 లక్షల జనాలకి కూడా తాగే నీళ్ళు ఇస్తే మాదంతే. గోపాల్ గౌడ వెనుకుండే అజెండా తాగే నీళ్లు 60 లక్షల జనాలకి ఇవ్వాలనే అజెండా పెట్టుకున్నారు. దాన్ని మీరు మాకు చేయాలంటే వినంతి చేస్తా నా మాటలకి చదివిస్తాను సార్. నమస్కారం.